నమస్కారం. నిన్న ఈరోజు మన ఒంగోలులో 11th ఆట్యాపాట్య సౌత్ జోన్ నేషనల్ లెవెల్ ఆటల పోటీలు ఇక్కడ నిర్వహించారు. దీనికి మన రామిరెడ్డి గారు, వినోద్ గారు, డేవిడ్ గారు, భాను గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయినటువంటి ప్రసాద్ గారు, ఇంకా వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు. నేను కూడా నిన్న ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను. పాండిచ్చేరి విన్నర్స్గా గెలిచారు వీళ్ళు, అలాగే రన్నర్స్గా కర్ణాటక. చాలా చక్కగా ఈ పోటీలు నిర్వహించారు. వీరిని అందరినీ నిర్వాహకులందరినీ నేను అభినందిస్తూ, అలాగే నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం పేరున ఇక్కడ విచ్చేసిన సరస్వతి రమణారెడ్డి గారికి కానీ, రామిరెడ్డి గారికి కానీ, ఇంకా ఇతర నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సౌత్ జోన్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ మన ఒంగోలులో జరుగుతున్నందుకు సంతోషం. దీనికి ఆట్యాపాట్య స్టేట్ చైర్మన్ ఆర్డి ప్రసాద్ గారు, సెక్రటరీ వచ్చాక చరణ్ గారు, ప్రకాశం జిల్లా చైర్మన్ వెన్నపోస శ్రీరామరెడ్డి, మళ్ళీ పీఈటీసు మొత్తం కలిసి 6 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇట్లా పాండిచ్చేరి, ఇట్లా 6 రాష్ట్రాల నుంచి వచ్చారు. నిన్న నుంచి ఇవాళ 12 వరకు గేమ్స్ బ్రహ్మాండంగా జరిగినాయి. ఆ గేమ్స్కి గెస్ట్గా మండే మురళీకృష్ణ గారు, సరస్వతి కళ రమణారెడ్డి గారు, అదేవిధంగా మన శరత్ అందరూ వచ్చి ఈ గేమ్స్ని జయప్రదం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క 11th సౌత్ జోన్ ఆట్యాపాట్య ఛాంపియన్షిప్ 25 సంవత్సరాల నుంచి ఏపీకి కండక్ట్ చేయడం జరిగింది. కానీ మన ఒంగోలులో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మండవ మురళీ గారు, అలాగే సరస్వతి రమణారెడ్డి గారు, అలాగే రాయపాటి అరుణ మేడం గారు ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేసి ఉన్నారు. అలాగే ఈ యొక్క విజేతలు పాండిచ్చేరి ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది బాయ్స్ అండ్ గర్ల్స్, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కేరళ, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసరికి కర్ణాటక వాళ్ళు గెలవటం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్గా చేయడానికి మన ఏపీ సెక్రటరీ రంభా చరణ్ గారు, అలాగే ఏపీ చైర్మన్ ఆర్డి ప్రసాద్ గారు ఆధ్వర్యంలోని చక్కగా నిర్వహించారు. దీనికి సంప్రదించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన జిల్లాలో నిర్వహించినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.